నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒకసారి అవకాశం ఇచ్చినందుకు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామంటూ వెల్లడి తను తీసుకొచ్చిన పథకాలు గతంలో ఎవరైనా తీసుకొచ్చారా అంటూ ప్రజలను నిలదీత యువతను గంజాయి మత్తుకు బానిస చేసింది అంటూ వైసీపీ ప్రభుత్వంపై పవన్ విమర్శలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఠా కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ హామీ టీడీపీ అధినేత చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేసిన విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అమరావతి పేరిట విజయవాడ అభివృద్ధిని అడ్డుకున్నారంటూ మండిపాటు ఫ్లైఓవర్ నిర్మాణంలో టాటా ట్రస్ట్ ద్వారా సేవలందించడంలో విజయవాడ పార్లమెంటు పరిధిలో విశేష సేవలందించినట్లు ధీమా వ్యక్తం తన కూతురు కామెంట్లపై ముద్రగడ పద్మనాభం స్పందన జనసేన నాయకులు కావాలనే తనను తిట్టించారంటూ మండిపాటు చంద్రబాబు అధికారం అనే ఆకలి తీర్చడానికి పవన్ తాపత్రయపడుతున్నారంటూ విసుర్లు ఇక డీటెయిల్స్ చూస్తే ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం ఇస్తే విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు సీఎం లంచాలు వివక్షకి తావు లేకుండా పథకాలు ఇంటి వద్దకే అందజేశామన్నారు అక్క చెల్లెమ్మల చేతుల్లో దిశ యాప్ను తీసుకొచ్చిన ప్రభుత్వం తమదేనని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇప్పటి వరకు తాను చెప్పిన పథకాలు గతంలో ఎవరి హయాంలోనూ జరిగాయా అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూర్ సెంటర్లో సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు ఈ మీటింగ్కు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం జగన్ 2014లో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు సూపర్ 6ల పేరుతో మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైన చంద్రబాబును ప్రజలు మళ్లీ నమ్ముతారా అని ప్రశ్నించారు తన హయాంలో వృద్ధాప్య పెన్షన్ వసతి దీవెన అమ్మఒడి సున్నా వడ్డీ ఆసరా చేయుత ఆరోగ్యశ్రీ పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇలా అనేక సంక్షేమ పథకాల గురించి సీఎం జగన్ వివరించారు వీటన్నిటితో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా మీ గ్రామంలోనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు నాడు నేడులో భాగంగా కొత్త వైభవాన్ని తీసుకువచ్చిన పాఠశాలల నిర్మాణం గురించి ప్రస్తావించారు అక్కా చెల్లెమ్మల చేతిలో దిశ యాప్ను తీసుకువచ్చిన ప్రభుత్వం తమదే అని సీఎం జగన్ చెప్పారు ఇప్పటి వరకు తాను చెప్పిన పథకాలు గతంలో ఎవరి హయాంలోనైనా జరిగాయా అని ప్రశ్నించారు ఇవన్నీ కొనసాగాలంటే తిరిగి మీ బిడ్డ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని తన పాలనలో ఏ రకమైన లబ్ధి చేకూరింటే తిరిగి మరోసారి ఆశీర్వదించమని కోరారు నేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒకటే అడుగుతా ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా ఈరోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటి అడుగుతా ఉన్నా మీ ఇంటికి పోండి మీ భార్యలతో కూర్చోండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చోండి మీ పిల్లలతో సైతం మాట్లాడండి అందరితో మాట్లాడండి మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి రెండు బటన్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిస చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు ఈ మేరకు గిద్దలూరు బహిరంగ సభలో జనసేనాని ప్రసంగించారు
రాష్ట్ర భవిష్యత్తుకు ఎన్నికలు ఎంతో కీలకమని ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల కోసం గళమెత్తిన పార్టీ జనసేన అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఠా కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు భయపడకుండా బతకాలన్నదే తన కోరికన్న పవన్ సమస్యల పరిష్కార బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ పాలనలో 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయన్నారు. 430 కేసులు నమోదు చేసి మీడియాను కట్టడి చేసేందుకు జీవో నెంబర్ 1 తీసుకొచ్చారన్నారు. మన ఆస్తి మనదని రుజువు చేసుకోవాలా? 90 రోజుల్లో రుజువు చేసుకోకపోతే దోచుకుంటాడా? 100 గజాల భూమి ఉన్న వ్యక్తి కూడా న్యాయం కోసం హైకోర్టు తలుపు తట్టాలా అని పవన్ ప్రశ్నించారు. ప్రాజెక్టులను అనుసంధానం చేయాలని మనకి తెలుగు గంగా గుడ్లమోటు ప్రాజెక్టు అనుసంధానం దశాబ్దాల కళ. సరైన వాళ్ళు కాంట్రాక్టుల కోసం జల దోపిడీలు చేసేవాళ్ళు కాదు. తెలుగు గంగా గుడ్లమోటుని రెండింటిని అనుసంధానం చేయగలిగే కూటమి ఇది. సమయం పట్టినా కానీ నేను మీకు మాటిస్తున్నాం, మేము కూటమి నుంచి ఈ బాధ్యతని పూర్తి చేస్తాం. వెలుగొండ ప్రాజెక్ట్ ని ఖాళీగా వదిలేశాడు, సొరంగాలు ఖాళీ చేశాడు, ఉత్తి సొరంగాలను ఓపెన్ చేశాడు. కూటమి ప్రభుత్వం రాగానే వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు నింపి మొత్తం ఎక్కడైతే అవసరం ఉన్నాయో మొత్తం దాన్ని పచ్చగా పొలాలకి సాగునీరు అందించేలా మనకి బాధ్యత తీసుకుందాం. ముఖ్యంగా వైశ్య సామాజిక వర్గానికి పొట్టి శ్రీరాములు గారు మనకి రాష్ట్రాన్ని బలిదానం మీద వచ్చిన నేల ఇది. అలాగే వైశ్య సామాజిక వర్గానికి కూడా ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. కన్యకా పరమేశ్వరి బలిదానాన్ని రాష్ట్ర దినోత్సవం మనకి రాష్ట్రం బాధ్యత తీసుకొని అధికార దినోత్సవంగా జరుపుకుంటుంది. మన ప్రభుత్వం రాగానే యువతకి చెప్తున్నాను, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయిస్తాం. వచ్చి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్. తన కూతురి కామెంట్లపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. జనసేన నాయకులు కావాలనే నన్ను నా కూతురితో తిట్టించారు. నా కూతురు ఇప్పుడు నా ప్రాపర్టీ కాదు, పెళ్లయ్యేంత వరకే నా ప్రాపర్టీ, పెళ్లయిన తర్వాత అత్తగారింటి ప్రాపర్టీ. పదవి కోసమే పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వచ్చారు. ఎన్నికల తర్వాత హైదరాబాద్కు పరిమితమవుతారు. చంద్రబాబు అధికారం అనే ఆకలి తీర్చుకోవటానికి తాపత్రయపడుతున్నారు అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్లి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్లి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. అయ్యా కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ. కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను, అది తిరిగి లేదు. ఎవరు బెదిరించినా కూడా ఎదుర్కోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం చేత కాదు. కూతురు చేత, ఈగుడు చేత, ఈగుడు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు చిచ్చిపట్టినకి. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ అభివృద్ధి కోసం తను చాలా కష్టపడినట్లు తెలిపారు. అనేక మంది విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. వాళ్ళందరికంటే నేను ఎక్కువ పనిచేయటం చాలా సంతోషంగా ఉందని కేశినేని నాని అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని మీట్ ది ప్రెస్లో మాట్లాడారు. 10 ఏళ్ల నుండి ప్రజల కోసం పనిచేస్తున్నా ఇప్పటికీ ఎప్పటికీ విజయవాడ అంటే నాకు చాలా ఇష్టమని కేశినేని నాని అన్నారు. 2014 సంవత్సరంకు ముందు విజయవాడ ఎలా ఉంది, నేను ఎంపీ అయిన తర్వాత ఎలా ఉందో అందరికీ తెలుసు. నేను ఎంపీ అయిన తర్వాతనే బెంచ్ సర్కిల్ వద్ద 2 ఫ్లైఓవర్లు నిర్మించా.
దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మించడం అసాధ్యమన్నారు. నేను సుసాధ్యం చేసి చూపించా. విజయవాడ మచిలీపట్నం బైపాస్తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని నాని చెప్పారు. చంద్రబాబు అమరావతిలో ఎయిర్పోర్టు కడతానని అన్నారు. నేను ఒప్పించి గన్నవరం ఎయిర్పోర్టు కావాలని అడ్డం తిరిగి మాట్లాడాను. గన్నవరంలో ఉన్న రైతులతో మాట్లాడి ల్యాండ్ తీసుకున్నాం. గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధి చేసింది నేనే. మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరుగుతుంది. మచిలీపట్నం నుంచి నాగ్పూర్ హైవే తీసుకొచ్చింది నేనే. అంతేకాకుండా విజయవాడ నాగ్పూర్ రోడ్డు నిర్మాణం 1 సంవత్సరంలో పూర్తి అవుతుంది. విజయవాడ ఢిల్లీ చాలా తక్కువ సమయంలో ఇప్పుడు వెళ్ళిపోతాం. టాటా ట్రస్ట్ ద్వారా అనేక గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించాం. అనేక గ్రామాల్లో ప్రజలు వాటర్ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వాటర్ ట్యాంకులు ఇప్పించానని కేశినేని నాని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరులో కిడ్నీ వ్యాధులతో బాధపడుతుంటే పార్లమెంట్లో ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి వారి సమస్య పరిష్కరించా. అలా చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. అనేక మంది విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. వాళ్ళందరికంటే నేను ఎక్కువ పనిచేయడం చాలా సంతోషంగా ఉందని కేశినేని నాని అన్నారు. విజయవాడ అంటే అభిమానాలు కలిగినటువంటి జర్నలిస్టులు ఉన్నారు. అట్లాగే ఈ ప్రాంతం ఏంటి, ఈ ప్రాంత చరిత్ర ఏంటి అన్నీ కూడా మీకు బాగా తెలుసు. ఈ మధ్య 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత కొంతమంది జర్నలిస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చో వేరే ప్రాంతాల నుంచి వచ్చో ఇక్కడికి వచ్చి చేరారు తప్ప మీతో పాటు మీరందరూ కూడా ఎక్కువగా ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటూ అందరి గురించి కూడా చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తులు మీరంతా కూడా. ముఖ్యంగా 2014కు ముందు విజయవాడ నగరం ఎట్లా ఉండేదో మీకు తెలుసు. మనం ఆ తర్వాత ఈ 10 ఏళ్లలో ఏ రకంగా దీన్ని రూపురేఖలు మార్చాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ, అట్లాగే ఇవాళ మన ఎయిర్పోర్ట్ కానీ, మౌలిక సదుపాయాల్లో నేను ఏం చేశానో ఈ నగరానికి మీ అందరికీ తెలుసు. అంతకుముందు కనకదుర్గ ఫ్లైఓవర్ అసాధ్యం అన్నటువంటి పరిస్థితిలో నేను దాన్ని సుసాధ్యం చేసి చూపించాను. నేను 2 ఎన్నికల్లో కూడా పెద్ద ఎన్నికల హామీలు ఇవ్వాల. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం గురించి నాకు తెలుసు. పండుగ ముందు పిట్టల దొరలు వచ్చినట్లుగా ఎన్నికల ముందు నాయకులు వస్తారు, తర్వాత పోతారు. కానీ నేను లోకల్, ఇక్కడే ఉంటా, ప్రజలతో ఉంటా, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తానని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 52వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన మేనిఫెస్టోని ప్రజలు స్వాగతించడం లేదని, కూటమిలో 3వ పార్టీ అయిన బీజేపీ కూడా మేనిఫెస్టో పట్ల విముఖతగా ఉందని అన్నారు. మేనిఫెస్టోపై మోడీ ఫోటో లేకపోవడం ఆ పార్టీ వ్యతిరేకత తెలియజేస్తుందని వివరించారు. ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను 99% వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని, ప్రజలు మాయమాటలు నమ్మరని, వైసీపీకి మరింత ఆదరణ పెరిగిందని తెలిపారు. ఒకరో ఇద్దరో చోటా మోటా నాయకులు పార్టీని వదిలిపోయినంత మాత్రాన వైసీపీకి నష్టం ఏమీ లేదని, ప్రజల గుండెల్లో ఉన్న వైసీపీ రానున్న ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో విజయం సాధించి సుపరిపాలన చేస్తుందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్ కార్పొరేటర్ గారైన తంగెళ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ సంఘాల నాయకులు, అలాగే నగరాల సంఘాల అధ్యక్షులు బాయన బాబ్జీ గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా నడుం బిగించి నా విజయం కోసం ప్రతి అడుగులో అడుగు వేసి ముందుకెళ్తున్నారు. మంచి స్పందన వస్తుంది, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మమ్మల్ని అందరం ముందుకు తీసుకెళ్తూ మేము ఉన్నామయ్యా, నీకు జగనన్నని గెలిపించుకుంటాం, అలాగే మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, నీకు మేము భారీ మెజారిటీతో గెలిపిస్తామయ్యా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సుజనా చౌదరి గారు ఒకటే మాట్లాడుతున్నారు, పశ్చిమ నియోజకవర్గాన్ని మార్చేస్తా, అవన్నీ అభివృద్ధి చేసేస్తా, సింగపూర్, జపాన్లని మాయమాటలు చెప్పేవాళ్ళు వస్తున్నారు. మీరందరూ గ్రహించండి. గతంలో కూడా చంద్రబాబు ఎలాంటి మాటలు మాట్లాడాడో మీ అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ మాటల్లో పడొద్దు. వాళ్ళు ఏదో డబ్బులు వెదజల్లుతామని చెప్పేసి
గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. ఇచ్చేది పావులా అయితే హడావుడి మట్టికి రూపాయి హడావుడి చేస్తున్నారు. మీరందరూ గ్రహించండి. మా పార్టీలోంచి కొంతమంది చోటామోటా నాయకులను లాక్కొని ఏదో సంబరపడిపోతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది మహాసముద్రం. ఈ సముద్రంలోంచి ఒక చిన్న నీటి బొట్టును తీసేసి వాళ్ళు ఏదో సంకలు ఎగరేసుకుంటున్నారు. క్యాటర్ చూడండి, మాతో పాటు ఎంత క్యాటర్ తిరుగుతుందో. ప్రజలు మాకు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. మా క్యాటర్ పొద్దు నుంచి సాయంత్రం దాకా అలసట లేకుండా తిరుగుతున్నారు. మా కులానికి చిన్నగారు లాస్ట్ ఎమ్మెల్యే 78 to 83. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా కులాన్ని బీసీలో మార్చారు. తర్వాత వారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు దుర్గగుడి చైర్మన్, ఒక మేయర్ సీటు, ఒక శ్రీశైలము మెంబరు, అలాగే మా కులము నాగవంశీయులు నగరాలు కలిసి ఉండేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మా కులాన్ని సపరేట్ చేసి ఒక చైర్మన్ మెంబర్స్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అంతకుముందు మా కులమే పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండేది. తెలుగుదేశం పార్టీ ఎదిగింది, మా కులం తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా అమ్మాయికి మేయర్ ఇచ్చారు, చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. మా కులం అంతా కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ నాని ఎంపీ గారికి, ఆసిఫ్ గారు ఎమ్మెల్యే గారికి మా కులం అంతా ఓట్లు వేస్తారని కుల పెద్దగా నేను చెప్తున్నాను. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవటంలో మోదీ విఫలమయ్యారని ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విమర్శించారు. అమరావతి రాజధానికి చెంబుడు నీరు, గుప్పెడు మట్టి ఇచ్చిన మీరు ఏం చేశారని మోదీని ప్రశ్నించారు. ప్రజలు మోదీ రాకను నిరసించాలని, ఎవరి ఇళ్లలో వారు ఉండి నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు భవానీపురం స్వాతి రోడ్డు నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమకు ప్రజాస్పందన బాగుందని, పనిచేసే తమను గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ ఏపీకి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. అమరావతి రాజధానికి చెంబుడు నీరు, గుప్పెడు మట్టి ఇచ్చిన మీరు ఏం చేశారని ప్రశ్నించారు. రాజధానికి నిధులు ఇవ్వలేదని, విభజన హామీలు, హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవడంలో మోడీ విఫలమయ్యారని దుయ్యబట్టారు. నిత్యావసర ధరలు అదుపు చేయలేకపోయారని, ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచేశారని, ధరల భారాన్ని మోపిన మోడీకి ఏపీలో పర్యటించే హక్కు లేదన్నారు. ప్రజలు మోడీ రాకను నిరసించాలని, ఎవరిళ్లలో వారి ఉండి నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజున 41వ డివిజన్ భవానీపురం బ్యాంక్ సెంటర్ వద్ద నుంచి ప్రచార యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించి కోళ్ల ఫారం రోడ్డు, గాంధీ బొమ్మ సెంటరు, ఇతర భవానీపురంలోని ఈ 41వ డివిజన్ మొత్తం కూడా ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉన్నది. పనిచేసేటటువంటి వారికి ఖచ్చితంగా ఓటు వేస్తామని చెప్పి, అందులో కూడా మీరు సుదీర్ఘకాలం విజయవాడ నగరంలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి కష్టపడుతున్నటువంటి మీకు ఈసారి ఖచ్చితంగా ఓటు వేస్తామని చెప్పి ప్రజల నుంచే వాస్తవంగా ప్రజల నుంచే చెబుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసేది, అందుబాటులో ఉంటాం, ఖచ్చితంగా ఇక్కడే ఉండి నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండేటటువంటి కమ్యూనిస్టులకి ఈసారి చట్టసభల్లో, అసెంబ్లీలో అవకాశం కల్పించవలసిందిగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా ఎన్నికల గుర్తు కంకి కొడవలి, సీరియల్ నెంబర్ 5 వచ్చింది. ఈ రోజున 8వ తారీఖున ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విజయవాడ వస్తున్నారని తెలిసింది. మేము అడుగుతున్నాం కమ్యూనిస్టులకి, ఏం ముఖం పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నావు అని చెప్పి. ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చెంబుడు నీళ్లు ఇచ్చి మట్టి ఇచ్చి వెళ్ళిపోయినటువంటి బీజేపీ ప్రధానమంత్రి మీరు సాక్షాత్తు మీ చేతుల మీదుగానే శంకుస్థాపన చేశారు. 10 సంవత్సరాలు శంకుస్థాపన చేసి 10 సంవత్సరాలు అవుతున్న ఇస్తామని చెప్పినటువంటి ప్రత్యేక హోదా ఏమైంది? ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు. తర్వాత ఈ రాష్ట్రానికి చేయవలసినటువంటి నిధులు సక్రమంగా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోయినటువంటి ఈ రాష్ట్రానికి మీరు ఏ ముఖం పెట్టుకొని వస్తారు, ఎలా ఓట్లు అభ్యర్థిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తాము. తాను పెట్టిన పార్టీ ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సినీ గేయ రచయిత జొన్నవితుల రామలింగేశ్వరరావు తెలిపారు. నేడు విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ 40 లక్షల లోపే ఆదేశాలు ఇచ్చిందని, రాజకీయ పార్టీల నేతలు కోట్ల రూపాయలతో నామినేషన్లు వేస్తున్నారని అన్నారు. వీణ గుర్తుపై తాను పోటీ చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. దుర్మార్గ రాజకీయాలకి బాధపడి తెలుగు భాషని, దేవాలయాలను, నదీ జలాలను అన్నిటినీ కూడా
కలుషితం చేసేసి క్షీణింపజేసి కులాలని విభజించి కులాలకి బిస్కెట్లు వేసి వాళ్ళని పావులుగా చేసి ఆడుకుంటూ 2-3 కులాల వారు దశాబ్దాల తరబడి పరిపాలిస్తున్నారు. ఇది అప్రజాస్వామికం. కనుక దీంట్లో మొట్టమొదట ఈ సంస్కృతి భాష ఈ రెండిటినీ కూడా క్షీణింపజేసిన తర్వాత ఆ జాతికి మనుగడ లేదు. ఆ జాతి అడవిలో ఉన్నా ఒకటే, ఎడారుల్లో ఉన్నా ఒకటే, ఏదో దీవిలో ఉన్నా కూడా ఒకటే. తనదైనటువంటి ఉనికి అంతా, తన చరిత్ర, తన గొప్పదనం అంతా కూడా ఆ భాషని ఆశ్రయించి ఉన్నటువంటి సంస్కృతిలో ఉంటుంది. ఇవాళ ఆ భాషని క్షీణింపజేస్తున్నారు. దీనికి బాధపడి ఒక కవిగా నేను ఒక పార్టీ పెట్టాను. ఆ పార్టీకి ఇంకా రిజిస్ట్రేషన్ రాలేదని ఈ ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాతో పాటు శతావధాని శ్యామలానంద ప్రసాద్ గారు కూడా, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి వీణ గుర్తుపై నేను అభ్యర్థిగా నిలబడ్డాను. ఈ రోజున 40 లక్షల్లో మాత్రమే మీ ఎన్నికల ఖర్చు ఉండాలి అని ఎన్నికల కమిషన్ నిర్దేశిస్తున్నది. కానీ వీళ్ళు 1 కోటి, 1.5 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఖర్చు పెట్టి నామినేషన్ వేయడానికి ఊరేగింపులతో పెడుతున్నారు. నిరుపేదల జీవన ప్రమాణాలు పెంచడమే అసలైన అభివృద్ధి అని నమ్మి సంక్షేమ పథకాలు అందిస్తున్న జగనన్నను మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని పథకాలను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు పరిచారని చెప్పుకొచ్చారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 28వ డివిజన్లో శుక్రవారం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విస్తృత ప్రచారం నిర్వహించారు. వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రాఘవతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నగదు బదిలీలు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు పేదలు, మహిళల ఆర్థిక అభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించలేదని విమర్శించారు. కానీ సంక్షేమ పథకాలను అసామాన్యంగా అమలు చేస్తూ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల దాయాదాక్షిణ్యాల మీద సంక్షేమ పథకాలు అందేవని, కానీ నేడు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందేలా సీఎం జగన్ చేశారని వెల్లడించారు. విద్య, వైద్యం, గృహ నిర్మాణం ఇలా ప్రతి అంశంలోనూ జగనన్న ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి మరింతగా కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇక్కడ స్థానికంగా కొండ గారు ఇన్ఛార్జ్, పక్క డివిజన్కి సంబంధించినటువంటి శర్వాణిమూర్తి గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ గండూరు మహేష్ గారు, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సోదరుడు రాఘవ గారు, మేమందరం కూడా ఈ ఇంటింటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి కేశినేని నాని గారిని గెలిపించాల్సిందిగా ఓట్లు అభ్యర్థించేటటువంటి నైతిక అర్హత కానీ హక్కు కానీ తెలుగుదేశానికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఎందుకంటే ఇన్ని పనులు చేశాము, ఈ పనులు చేశాము, ప్రతి డివిజన్లోనూ ఉన్నటువంటి సచివాలయ పరిధిలో 20 లక్షల రూపాయలతో రోడ్లు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఎక్కడైనా అదనంగా ఎక్కడైనా రోడ్లు కావాలంటే ఇవ్వడం జరిగింది. విద్య, వైద్యం అన్ని రంగాల్లో కూడా, ఇళ్ల స్థలాల విషయంలో కూడా అనేక రకాలుగా 14 నుంచి 19 వరకు చేసినటువంటి తెలుగుదేశం ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఓటు అడుగుతానికి వస్తారు? ఏం చేశారని ఓటు అడుగుతారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నగరానికి కానీ, 3 నియోజకవర్గాలకు కానీ, విజయవాడ సెంట్రల్కి కానీ ఏదైనా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మిగతా వాళ్ళు ఎవరైనా మేము ఇది చేశాము అని చెప్పని రైట్గా వచ్చి అడిగేటటువంటి హక్కు కానీ అర్హత కానీ మీకు ఉన్నదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్యకర్తలు, వైసీపీ నాయకులు మరియు ముఖ్య నాయకులైనటువంటి
సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ మల్లాది విష్ణు గారు మరియు వెల్లంపల్లి రాఘవ గారు తదితరులతో కలిసి డివిజన్ పర్యటించడం జరిగింది. ఏ గడపకి వెళ్ళినా కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో పొగుడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజున పెన్షన్దారులు అయితే పడుతున్న అవస్థలు చూసి వాళ్లే చెప్తున్నారు, అన్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందో, మాకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయని అని మా విష్ణు గారి దగ్గర ఏకరువు పెడుతున్నారు అందరూ. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా జరగాలంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని ఏ గడపకి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా నీరాజనాలు పడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుని మేమందరం కూడా రెడీగా ఉన్నామని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. జై జగన్. వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం ఇబ్బంది పడటానికి కారణం చంద్రబాబు అని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. చంద్రబాబు చేసిన పాపం వల్లనే పెన్షన్దారులు నానా అవస్థలు పడవలసి వస్తోందన్నారు. ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా దొంగ అని అరిసినట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. కృష్ణలంక 21వ డివిజన్లో వైసీపీ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారితో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ డివిజన్లో కోట్లాది రూపాయలతో నివాసితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కరకట్ట నివాసితులకు వివిధ అవసరాల నిమిత్తం కమ్యూనిటీ హాల్స్ సైతం నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ డివిజన్లో 2 సార్లు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మాకు ఏమీ చేయలేదు అని ప్రజలు వాపోతున్నట్లు చెప్పారు. అధికారం లేకపోయినా ఇన్ఛార్జిగా ఉండి చేసిన సేవకు కృతజ్ఞతగా ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయం చేకూరుస్తామని నివాసితులు స్వచ్ఛందంగా చెబుతున్నట్లు అవినాష్ తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అవినాష్ ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజల ముందుకు రావడానికి కూడా భయపడుతున్నారని అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి గద్దె రామ్మోహన్ చేసిన అభివృద్ధి శూన్యమని చెప్పారు. త్వరలో ప్రజలందరూ గద్దెకి బాయ్ చెప్తారని ఆయన అన్నారు. 21వ డివిజన్ కృష్ణలంక కరకట్ట సెంటర్ నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచార కార్యక్రమం కట్ట చివరి వరకు కొనసాగింది. నివాసితులు దేవినేని అవినాష్కు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. కుమారి గారు ఒక ఆధ్వర్యంలో అధ్యక్షుడు టీపీ రెడ్డి గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరం గారు ఈరోజు ప్రతి ఇంటికి, ముఖ్యంగా కరకట్ట ప్రాంతంలో ప్రతి ఇంటికి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రేపు జరిగే ఎన్నికల్లో ఓట్లు అడగటం గారు జరుగుతాం. చాలా సంతోషం. ఎందుకంటే 4 రోజుల క్రితం గారా 21 డివిజన్లో మేము తిరిగినప్పుడు గారా మంచి స్పందన, మహిళలు, పెద్దలు ప్రతి ఒక్కరి గారా మంచి స్పందన లభించి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మాకు సంక్షేమ పథకాలు అందించారు, మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏది కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది మాకు అండగా ఉన్నారు. ఇలాంటి పరిపాలనే మాకు రానున్న రోజుల్లో కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరి గారు కోరుకుంటున్నారు. నిన్న మీరందరూ గారు చూసే ఉంటారు బ్యాంకుల దగ్గర పాపం పెద్దవాళ్ళ పరిస్థితి. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? తెలుగుదేశం పార్టీ కాదా? చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనుషులు నిమ్మగడ్డ ప్రసాద్ కానివ్వండి, పురంధేశ్వరి గారు కాదా? వీళ్ళెవరూ కాదా? వీళ్ళెవరు గారు ఎలక్షన్ కమిషన్కి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకూడదని చెప్పని కంప్లైంట్ పెట్టలేదా? స్వయానా తెలుగుదేశం పార్టీ నాయకులే మేమే ఆప్ చేయించామని చెప్పని గొప్పగా చెప్పుకోవట్లేదా? మరి ఇవన్నీ మీరు కారణమైనప్పుడు ఈనాడు పేపర్లు ఎందుకు ఆ విష ప్రచారం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం పేరుతో అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకంలోనూ స్కామ్ ఉందని, ప్రజా సంక్షేమ పథకాలకు చిరునామా తెలుగుదేశం పార్టీయేనని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ మరియు గద్దె రామ్మోహన్ అన్నారు. 10వ డివిజన్లోని ఆర్ఆర్ గార్డెన్స్ కోనేరు మధుసూదన్ రావు పార్కు దగ్గర నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని, ఎవరికి రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇది తుగ్లక్ పరిపాలన ఎంత తారస్థాయి చేసిందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన ఆస్తి మనం గవ్వాలన్నా ఎవరికైనా రాసుకోవాలన్నా మనకు హక్కు లేదంట. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలంట. ఆయన ఎవరు? ఆయనకి ఏం సంబంధం? ఇది మన తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి కావచ్చు, లేకపోతే కష్టపడి కూలీ నాలి చేసుకుని ఒక సెంటు స్థలం కొనుక్కుని ఉండొచ్చు. కానీ ఈ సెంటు స్థలం మీద లేకపోతే 100 సెంట్ల స్థలం మీద కూడా ఆయన పెత్తనం అంటే ఇది ఏ విధంగా ప్రజల్ని, రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం ప్రజలందరూ వదిలేసి వెళ్ళిపోవాలి, ఈయన ఒక్కడే కూర్చుని శ్మశానాన్ని ఏలుకున్నట్టు ఏలుకోవాలని ఆలోచన చేస్తున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈ ఓటు ద్వారా రేపు
13 జరిగే మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి కేంద్రం యొక్క సహకారంతో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన పాలన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని మరలా పునర్జీవం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి ఖచ్చితంగా జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నాలు చేయటమే కాకుండా మరలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి 25 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఒకే ఒక్క ధ్యేయం 25 లక్షల ఉద్యోగాల కల్పన. అది ఒకటే అనేక మంది పేదరికం తగ్గిస్తుంది, అనేక మందికి అవకాశాలు కల్పిస్తుంది. వాళ్ళ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్రం అభివృద్ధి చెంది. అందువల్ల ఆ కార్యక్రమం పిల్లలు వాళ్ళ తల్లులందరూ కూడా మా పిల్లలకు ఉద్యోగాలు లేవని బాధపడతాం. మాకు పథకాలు వద్దు, నా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించని చెబుతాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం గెలిచి 5 ఏళ్ళు నిండిపోయింది. రాష్ట్రాభివృద్ధి లేదు, రాజధాని లేదు, మరి ఎటు చూసినా సంక్షోభమే ఎదురవుతూ ఉంది. అన్ని రకాల వ్యవస్థలు అన్నీ కూడా మూలబడిపోయినాయి. ప్రజలు అధోగతి పాలయ్యారు. ఎక్కడా వ్యాపారాలు లేవు, వ్యవస్థలు నడవట్లేదు, డబ్బు ఫ్లోటింగ్ సొసైటీలో అసలు లేదు. ఎంతవరకు సంక్షేమానికి ఏదో చేశానని చెప్పి ఆయన చెప్పుకోవటమే కానీ ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమం అనేది జరగలేదు. రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయిన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాము. మరి ఇలాంటి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ప్రస్తుత ప్రభుత్వాన్ని మళ్ళీ పైకి రావాలంటే మాత్రం తప్పకుండా చంద్రబాబు గారినే మన ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఈ యొక్క పరిస్థితిని అందరూ ఎదుర్కొంటున్నాం. అందరూ చాలా బాధలు పడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ప్రభుత్వం మారుతుందా అని చెప్పని చూస్తున్న తరుణం ఇది. కాబట్టి మనందరం ఇప్పుడు అందరం కలిసికట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే జనసేన, బీజేపీ కలిసి ఉన్న ఈ కూటమి వ్యక్తులనే మనం అభ్యర్థులుగా ఎన్నుకోవాలి. తప్పకుండా సైకిల్ గుర్తుకి ఈ మన నియోజకవర్గంలో సైకిల్ గుర్తు, మరి అలాగే కేశినేని చిన్ని గారిని, మరి గద్దె రామ్మోహన్ రావు గారిని కూడా అభ్యర్థుల్ని కూడా అందరూ తప్పనిసరిగా తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ఒలింపిక్ భారత్ మిషన్ పేరుతో దివ్యాంగులైన చిన్నారులకు స్పోర్ట్స్లో శిక్షణ ఇస్తున్నామని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం ద్వారా భవిష్యత్తులో వారు క్రీడల్లో రాణించే అవకాశం ఉందని తెలియజేశారు. విజయవాడ పడమట ఇండోర్ స్టేడియంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సహకారంతో ఒలింపిక్ భారత్ మిషన్ పేరుతో మానసిక దివ్యాంగులు చిన్నారులకు బోసీ గేమ్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. శిక్షణ శిబిరాన్ని లయన్స్ గవర్నర్ శంకర్ గుప్తా మరియు ఇతర ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక దివ్యాంగులు సాధారణ చిన్నారులతో కలిపి అందరికీ గేమ్లో శిక్షణ ఇవ్వటమే మిషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వేసవిలో విద్యార్థులకు శిక్షణ ఇస్తే భవిష్యత్తులో రాణించడానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. మానసిక దివ్యాంగుల ఉన్న ఆందోళన పోగొట్టుకునేందుకు సాధారణ చిన్నారులను కలిపి శిక్షణ ఇస్తున్నామని అన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పూర్తి సహకారంతో జిల్లా క్లబ్బులు ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ గేమ్స్ డిజేబుల్ పీపుల్కి చేయాలనే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ పిల్లలకి ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాంటి స్థితిలో 210 దేశాల్లో మరి అందరూ డిజేబుల్ పీపుల్ అందరికీ కూడా గేమ్స్ నిర్ణయించి వాళ్ళు కూడా సంతోషంగా ఉండేలాగా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పిల్లలు కూడా సంతోషంగా ఉండేలాగా ఉండాలని చేయాలనే ఉద్దేశంతో ఎవరికైతే అవయవాలు సక్రమంగా ఉన్నాయో వాళ్ళు ఏ రకంగా పార్టిసిపేట్ చేస్తున్నారో అదే పద్ధతిలో వీలైనంత మెరుగైన మరి హెల్ప్ చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏ రంగంలో ఇష్టమైతే ఆ రంగంలో వాళ్ళు రాణించేలాగా మరి ఎంకరేజ్ చేయటమే ఈ సంస్థ యొక్క ఉద్దేశం. అలాంటి ఈ సంస్థకి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 215 దేశాల్లో పనిచేస్తున్న ఈ సంస్థ 106 సంవత్సరాల నుంచి సమాజ అవసరాల కోసం పనిచేస్తున్న ఈ సంస్థ దీన్ని గుర్తించి వీరికి కూడా సాయం చేద్దాం అనే ఉద్దేశంతో ఒక MOE ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఈ గేమ్స్ నిర్వహించేదానికి మా లయన్స్ ఆర్గనైజేషన్ కూడా చక్కని సహాయం అందిస్తూ ఉంది. మరి లయన్స్ క్లబ్ గురించి మీ అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ అవసరాలు వచ్చినా కూడా తీరుస్తూ కొన్ని వేల హాస్పిటల్స్తోనూ కొన్ని లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో ప్రతినిత్యం మరి పనిచేసే సంస్థ ఈ డిజేబుల్ పీపుల్కి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకుని దీంట్లో కూడా ముందుకెళ్ళడం జరిగింది.
దాంట్లో భాగంగా ఇవాళ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ డిజేబుల్ పీపుల్కి ఇక్కడ చక్కగా గేమ్స్ నిర్వహిస్తున్నారు. ఈ రకంగా నిర్వహించిన ఈ కార్యకర్తలందరికీ, ఈ ఆర్గనైజర్ అందరికీ కూడా లయన్స్ డిస్ట్రిక్ట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యూనిఫైడ్ స్పోర్ట్స్ అది అంటే పారా ఒలింపిక్స్ తెలుసు అందరికీ. యూనిఫైడ్ స్పోర్ట్స్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్, స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ కోసం ఈ యొక్క ఆర్గనైజేషన్ అంటే మిషన్ భారత్, మిషన్ ఇంక్లూజన్ భారత్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకుని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి ఆ ఫండింగ్ దీని యొక్క ఇవ్వటం జరిగింది. భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో మెల్విన్ జోన్స్ ఫెలోషిప్ కట్టిన వాళ్ళందరికీ కూడా LCF ఫౌండేషన్లో అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ని ఇటువంటి ఆర్గనైజేషన్స్కి ఇవ్వటం, దీన్ని ఎంకరేజ్ చేయటం, ఈ స్పెషల్ చైల్డ్కి స్పోర్ట్స్ కండక్ట్ చేయడానికి ఇవాళ మొదటి వేదిక. ఇక్కడి నుంచి మళ్ళీ పెద్ద సెలక్షన్స్ ఉంటాం, పైగా తర్వాత నుంచి ఇంటర్నేషనల్ ఉంటాం. ఇలా పంపించి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మెడల్స్ కొట్టినటువంటి స్పెషల్ చైల్డ్స్ ఉన్నారు. దీనికి ముఖ్యంగా రాజశేఖర్ గారు ఎంతో శ్రద్ధ తీసుకుని ఆ కంట్రీ హెడ్గా ఉంటూ, మా లయన్స్ క్లబ్ మహిళ మా సోదరి ఝాన్సీ గారు స్టేట్ హెడ్గా ఉండి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఇవాళ కండక్ట్ చేయడానికి, ముఖ్యంగా పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు. ఒక బూసీ గేమ్ అని ఆడతారు. ఆ గేమ్కి ఒక స్పెషల్ చైల్డ్, ఒక లియో క్లబ్ మెంబర్ అంటే మా లయన్స్ క్లబ్ మెంబరు ఉండి వాళ్ళని మోటివేట్ చేసి ఆడించి దాని విధంగా మన సంస్థ ముందుకెళ్ళేట్టుగా ప్రయత్నిస్తున్నారు. దీన్ని నన్ను భాగస్వామి చేసినందుకు అందరికీ ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ ఒలింపిక్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ సంస్థ, దాదాపు 200 దేశాల పైగా ఉన్న ఆర్గనైజేషన్. మానసిక వికలాంగులు కాకుండా 21 వికలాంగుల సెక్టర్ పిల్లలు ఎవరైతే ఉంటారో దివ్యాంగులు అని పిలుస్తామో, దీంట్లో ఫిజికల్ ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు, వీళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ అనేది యాక్టివిటీ చేస్తూ దాదాపు 50 సంవత్సరాల కన్నా పైన నుంచి స్పోర్ట్స్ లోపల కండక్ట్ చేస్తూ ఇంతవరకు ఒలింపిక్స్లో దాదాపు 1700 ఒలింపిక్ మెడల్ గెలుచుకొని వచ్చిన ఘనత స్పెషల్ ఒలింపిక్స్కి ఉంది ఈ నార్మల్గా. సో అది కాకుండా ఇప్పుడు లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళతో లాస్ట్ ఇయర్ MOU సైన్ అయిందనమాట వైజాగ్లో. సో దాని సందర్భంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ పిల్లల్ని డెవలప్మెంటల్ స్పోర్ట్స్ నార్మల్ పిల్లలతో ఇంక్లూడ్ చేస్తూ, అంటే సొసైటీలో వీళ్ళు కూడా ఆడగలుగుతారు, చేయగలుగుతారని సొసైటీకి ఇంకా ఎక్కువ అవేర్నెస్ ఇవ్వాలి అనేది తోటి యూనిఫైడ్ అండ్ ఇంక్లూజన్ స్పోర్ట్స్ అనేది తీశారు. దట్ ఈస్ మిషన్ ఇంక్లూజన్ భారత్ అని పెట్టారు. అంటే ఇది ఇండియా మొత్తం లోపల 1 ఇయర్ లోపల కంప్లీట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఇచ్చిన 15 రోజులలో దాదాపు 40 ప్లేసెస్లో ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎవ్రీడే 2 ప్లేసెస్లో ఉంది, కొన్ని చోట్ల 3 ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రోగ్రామ్ విజయవాడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే క్యాపిటల్, అదే కాక ఝాన్సీ గారు వీళ్ళందరూ ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నారు. లయన్స్ వాళ్ళు కూడా ఇక్కడ మాకు ఇంతకుముందు కూడా స్పోర్ట్స్ ఖేలో ఇండియా చేసినప్పుడు కూడా సపోర్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ రేపు నర్సాపురము, తర్వాత విశాఖపట్నము, అనంతపూర్, బెత్తలపల్లి, నెల్లూరు, సో ఇవన్నీ కవర్ చేస్తూ బై 15th కల్లా మొత్తం దాదాపు ఒక 1200 మంది పిల్లలతోటి మేము ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయదలుచుకున్నాం ఆంధ్రప్రదేశ్. దీని ఫండింగ్ అనేది కూడా లయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇస్తున్నారు. బట్ ఇట్స్ మినిమల్ ఫండింగ్, బట్ ఎంకరేజ్మెంట్ అనేది ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో అవేర్నెస్ కోసం వి థ్యాంక్ ద లయన్స్ అండ్ ద స్పెషల్ ఒలింపిక్స్ భారత్ ఫర్ కండక్ట్. ఆంధ్ర హాస్పిటల్లో హీలింగ్ లిటిల్ హార్ట్స్ UK చారిటీ సౌజన్యంతో 29వ ఉచిత పిల్లల గుండె సర్జరీలు క్యాంపు విజయవంతంగా జరిగిందని పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ ఆండ్రూ పార్టీ, బిస్టల్ డాక్టర్ డోరోతి లీడ్ బెటర్ తెలిపారు. ఆంధ్ర హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్జరీల వివరాలను వెల్లడించారు. నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పిల్లల గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేయడానికి ఆంధ్ర హాస్పిటల్స్, పీడియాట్రిక్, ఇంటెన్సివ్ కేర్ టీమ్స్ కలిసి చేయటం వలన సాధ్యపడిందన్నారు. మీడియా సమావేశంలో డాక్టర్ PV రమణమూర్తి, ఇతర వైద్యులు పాల్గొన్నారు. అసోసియేషన్ విత్ ద హీలింగ్ లిటిల్ హార్ట్స్ UK చారిటీ టీమ్తో కలిసి ఈ వారము అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి ఏప్రిల్ 27వ తారీఖు నుంచి May 4th వరకు ఒక 1 వీక్ పాటు పిల్లల హార్ట్ సర్జరీస్ క్యాంపు జరుగుతూ ఉందన్నమాట. ఈ క్యాంప్స్ ఇంతకుముందు చాలా చేస్తున్నాము. మేము స్టార్టెడ్ ఇన్ 2015 2015 నుంచి ఇప్పటి వరకు అంటే గత 9 సంవత్సరాల్లో 29 క్యాంప్స్ నిర్వహించడం జరిగింది విత్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ UKతో. ఎవ్రీ టైం ప్రతి క్యాంప్లో 15 నుంచి 25 సర్జరీస్ అప్ టు 30 సర్జరీస్ వరకు 1 వీక్ క్యాంప్లో చేసాము. సో బేసికలీ ఏంటంటే ఈ క్యాంప్లో కూడా మనం చేసేవన్నీ చాలా డిఫికల్ట్ అండ్ వెరీ కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్, నాట్ లైక్ సింపుల్ హోల్స్ ఇన్ ది హార్ట్ అటువంటివి కాకుండా ఒక చైల్డ్కి 2-3 రకాల ప్రాబ్లమ్స్, 3-4 రకాల ప్రాబ్లమ్స్ కలిసి ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాంప్లో వచ్చేసరికి ఇంటరప్టెడ్ అయోర్టిక్ ఆర్చ్ అని
టోటల్ ఎనామలస్ పల్మనరీ వీనస్ డ్రైనేజ్ అని, అవి కూడా వెరీ కాంప్లికేటెడ్ సర్జరీస్. వేరే ప్లేసెస్లో కూడా చేయలేని వేరే ప్లేసెస్ కూడా వెళ్ళి, అంటే మన తెలుగు స్టేట్స్లో డిఫరెంట్ ప్లేసెస్ కూడా వెళ్ళి, అండ్ ఇంక్లూడింగ్ హైదరాబాద్. సో తర్వాత ఇంకా కాంప్లికేట్ అయ్యి తర్వాత చేయలేని సర్జరీస్ మన దగ్గరికి రావటము. తర్వాత మన టీమ్, మన పీడియాటిక్ కార్డియాలజిస్ట్ విక్రమ్ గారు, మన కార్డియాక్ సర్జికల్ టీమ్ డాక్టర్ సాయిరామ్ గారు అండ్ నాగేశ్వరరావు గారు, ఆఫ్ కోర్స్ అవర్ శ్రీమన్నారాయణ గారు. సో బేసికలీ ఇక్కడ కార్డియాక్ టీమ్ ఇవాల్యుయేట్ చేయటము, దాని తర్వాత సర్జరీ చేయటానికి ఓకే చెప్పి ఈ క్యాంప్లో అన్ని కాంప్లికేటెడ్ సర్జరీస్, కాంప్లెక్స్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. I'd like to start off by thanking you for inviting us here, because it really has been a privilege to come and to help support and learn from the team here in Vijayawada. Many people think that other people come in here, do something and then leave again and we're all bringing, but we have learned so much from your team here that we will take back to put into our practice when we get back to Bristol. And we want to thank the team here for welcoming us so much, for giving us so much of their time and expertise, and teaching us so much that we can improve the service that we do. The service here in Vijayawada started in 2015, that's only 9 years, and the distance that you have come in this time is absolutely mind-blowing. Started off by doing simple cases. 9 years later, you're doing some of the most complex cases that any cardiac surgeon anywhere in the world would be doing, and you're doing them with great success here. So, తొలి మూన్ మిషన్ను పాకిస్తాన్ విజయవంతంగా ప్రయోగించింది. చైనా సహకారంతో రూపొందించిన ICUBEQ ఉపగ్రహం హైనాన్ నుంచి నింగిలోకి దూసుకువెళ్లింది. మరో 5 రోజుల్లో ఇది చంద్రుడి కక్షలోకి చేరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మిషన్లోని ఆర్బిటర్ జాబిలిపై ల్యాండ్ అవ్వదు. 3 నుంచి 6 నెలల పాటు చంద్రుని చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేస్తుంది. మహారాష్ట్రలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. శివసేన నేత సుష్మా అందారేను పికప్ చేసుకోవటానికి మహడ్ పట్టణానికి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి పైలట్లిద్దరూ క్షేమంగా బయటపడ్డారు. ల్యాండింగ్ సరిగా చేయకపోవటం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు హెలికాప్టర్ కుప్పకూలే సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. గోపయ్య అనే వృద్ధుడు తెలంగాణ నుంచి మద్యం తీసుకొస్తున్నాడు. ఏపీలో మందు బ్రాండ్లు మారటంతో ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాడు. నిజానికి వృద్ధుడు లిక్కర్ బాటిల్స్ ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారో తెలియటం లేదు. ఈసారి మాత్రం పట్టుబడ్డాడు. ఎన్నికల కోడ్ వల్ల మద్యం రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఆ స్కూటీలో ఏకంగా 100 క్వార్టర్లు తీసుకురావటం విశేషం. స్కూటీ ముందర లైట్ కింద బాటిళ్లను చక్కగా పేర్చాడు. పోలీసులు అడిగితే తీసి మరీ చూపించాడు. స్కూటీ ముందు భాగంలో సీసాలన్నీ వీడియోలో కనిపించాయి. అవి తీస్తూ పోలీసులు షాక్ అయ్యారు. స్కూటీలో 100 క్వార్టర్లు తీసుకురావటం ఏంటి అని ఆశ్చర్యపోయారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒకసారి అవకాశం ఇచ్చినందుకు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామంటూ వెల్లడి. తను తీసుకొచ్చిన పథకాలు గతంలో ఎవరైనా తీసుకొచ్చారా అంటూ ప్రజలను నిలదీత. యువతను గంజాయి మత్తుకు బానిస చేసింది అంటూ వైసీపీ ప్రభుత్వంపై పవన్ విమర్శలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఠా కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ హామీ. టీడీపీ అధినేత చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేసిన విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని. అమరావతి పేరిట విజయవాడ అభివృద్ధిని అడ్డుకున్నారంటూ మండిపాటు. ఫ్లైఓవర్ నిర్మాణంలో టాటా ట్రస్ట్ ద్వారా సేవలందించడంలో విజయవాడ పార్లమెంటు పరిధిలో విశేష సేవలందించినట్లు ధీమా వ్యక్తం.
తన కూతురు కామెంట్లపై ముద్రగడ పద్మనాభం స్పందన. జనసేన నాయకులు కావాలనే తనను తిట్టించారంటూ మండిపాటు. చంద్రబాబు అధికారం అనే ఆకలి తీర్చడానికి పవన్ తాపత్రయపడుతున్నారంటూ విసుర్లు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.